myself పెద్దబైన కుమార్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఇటు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో ఒక రికార్డు మనం చూస్తాం. యాజకులు లేని తొలి నగరంగా ఇండోర్. సో ఇక్కడ మీరు చూడాలి, ఇండోర్ అనేటువంటిది సో మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉంటుంది. గతంలో నెంబర్ ఆఫ్ టైం వరుసగా 8 సార్లు దేశంలో అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరంగా ఇండోర్ గత రికార్డులో ఉంది. ఇప్పుడు మరొక రికార్డును ఇది సృష్టించింది. ఆ రికార్డులో భాగంగా మీరు చూస్తే ఇటీవల కాలంలో పేపర్లో మీరు చూడండి, దేశంలోని అత్యంత పరిశుభ్ర నగరంగా గుర్తింపు పొందినటువంటి మధ్యప్రదేశ్లోని ఇండోరు. సో ఇండోరు ఇప్పుడు ఇంకొక రికార్డు సృష్టించింది. ఇది ఏంటంటే భిక్షగాలు లేని, యాచకులు లేని తొలి నగరంగా నిలిచింది. సో దీనికి గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ప్రాంతంలో పట్ల యాచకులు లేకుండా ఉన్నారు అని అంటే డెవలప్మెంట్ అంటే అత్యున్నతమైనటువంటి పకడ్బందీగా అందరికీ సమాజానికి ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, వారికి కావాల్సినటువంటి స్కీమ్స్ను రూపొందించడం, ఇవన్నీ చేయడంతో పాటు వాటి ఇంప్లిమెంటేషన్ సో కూడా సరిగా ఉండేటట్లు చేయడం వల్ల వారు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా యాచకులు లేకుండా ఉన్నట్లుగా దానికి రీజన్గా చెప్పారు. ఇక్కడ చూడండి, 2 ఏళ్ల క్రితం ఇండోర్లో రోడ్లు కూడలి వద్ద యాచించడాన్ని నిషేధించారు. ఒకవేళ ఎక్కడైనా యాచకులు కనిపిస్తే మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రత్యేక బృందంగా వారిని పునరావాస కేంద్రానికి తరలిస్తుంది. ఆ తర్వాత వాళ్ళని ఏం చేశారంటే వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం, గుర్తించడం, వారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వైద్య పరీక్షలు నిర్వహించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, లైక్ అంటే వారి పిల్లలకు ఆధార్ కార్డులు, ఇతర అవసరమైనటువంటి పత్రాలు అన్నిటినీ ప్రొవైడ్ చేసేసి మొత్తం మీద ఇండోర్లో ఒక్క భిక్షగాడు కూడా లేనటువంటి రాష్ట్రంగా రికార్డు కెక్కింది. ఆ ప్రాంతం మధ్యప్రదేశ్ ప్రాంతంలోని ఇండోర్ అనేటువంటి పట్టణం దేశంలోనే తొలి యాచకులు లేనటువంటి పట్టణంగా రికార్డు కెక్కింది.